అందరికీ శనార్థి ఆడేలకు మంగళారతి. ముందుగా ఏముంటాయి మన ముచ్చట్ల నెత్తిరాతలు గీతలే కదా. చూడు రెడ్ లైన్స్. చంద్రబాబు నాయుడు సార్తోని పడ్డదట చాలా పెద్ద పని. సార్ కాన్వాయ్ ఎంట ఉరికిందట ఈ మహిళామణి. కారోళ్లను కానతలేరట కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అండ చూసుకొని రెడ్ బుక్లో రాసుకొని బీఆర్ఎస్ వాళ్ళు చెప్తారట వాళ్ళ పని. ఎప్పటికీ రేషంతోనే ఉంటాడట ఈటెల రాజేందర్ సారు. పదవులు అస్సలే అడుక్కోడట కొందరు బానిసల తీరు. జీతాలు ఇయ్యకుండా సతాయిస్తున్నారట షానొద్దుల సంధి. సీఎం ఇంటికాడ ధర్నాకు దిగినరు నర్సులు చాలా మంది. 3-4 దినాల సంధి వస్తలేవట మంచినీళ్లు. ఎట్లా బతకాలని రోడ్ల మీదకి ఎక్కిండ్రు అక్కడ ఉండేటోళ్ళు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు ఈనాడు సంస్థల పెబ్బ రామోజీరావు సారు ఇంటికి పోయిండట. మొన్న సర్కారు లాంఛనాలతోనే రామోజీరావు సారు సాగు సందని చెప్పించుడు. మరి ఇప్పుడు ఎందుకు ఇంటికి పోయిండు? సర్కారు తరపున ఏమన్నా సాయం అందించేందుకు పోయిండా అంటే ఏమో మరి అన్ని ముచ్చట్లు అరుచుకుందాం పారి. రామోజీరావు సారు ఇంటికి పోయి ఇంట్లో పెట్టిన ఆయన ఫోటో మీద పువ్వులు పోసి మనసుల యాది వేసుకున్నట్టున్నాడు కదా. అగో చచ్చిపోయినప్పుడు సారు అందుబాటులో లేకపోయేసరికి ఇట్లా పనులన్నీ పక్కకు పెట్టి మరీ పని కట్టుకొని రామోజీరావు సారు ఇంటికి పోయి ఇంటోళ్ళందరినీ వల్కరించినట్టుండు. అయ్యా ముఖ్యమంత్రి గారు, రామోజీరావు సారు చచ్చిపోవడు బాధాకరమే. ఇంటి దాకా పోయి మంచిగానే ఇంటోళ్లకు ఓదార్పుని ఇచ్చిర్రు. ఈటీవీ పెబ్బ ఇంటికి పోయినట్టే మీకు ఓట్లేసి మిమ్మల్ని ముఖ్యమంత్రిని చేసిన సామాన్యుల ఇండ్లకు కూడా ఇట్లనే పోతే ఆపతి సంపద అప్పుడు మంచిగుంటుంది సారు. సంపదలు ఉన్నోళ్ళ ఇండ్లకు పోయి పలకరించేందుకు తీర్పాటకం ఉంటుంది. గరీబుల ఇండ్లకు పోయేందుకు గడియ కూడా రికాం ఉండదా సారు? మీరు ముఖ్యమంత్రి సారు, అందరినీ కూడా సమానంగా చూడాలి. అందరు లీడర్ల లెక్క మీరు కూడా ఉన్నోళ్లను ఓతీరుగా లేనోళ్లను ఓతీరుగా చూస్తున్నట్టే కనిపిస్తున్నది. మీకు తెలియంది కాదు యాడ్ చేస్తున్నాం అంతే అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. పసుపు కొమ్ము పార్టీ పెబ్బ చంద్రాల సార్ను చూసేందుకు ఓ మహిళ కాన్వాయ్ వెనక ఉరికిందట. అగో అసలే ఇప్పుడు సీఎం కాబట్టి చంద్రాల సారు కారు వెనక సారు 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 అనుకుంటా ఉరుకుతుంటే చూడంగానే కాన్వాయిని ఆపిండా. ఎందుకు అంతగానం ఉరుకొస్తున్నావు అని మంచి షెడ్ అరుచుకున్నాడా అంటే చెప్పుడేందుకు చూపిస్తా పాన్రి. అగో చూసిర్రా, ఈమెనే చంద్రాల సార్ను చూడాలని మాట్లాడాలని మందిలోకెళ్ళి సారు వెనక మాలేస్క దూరమే ఉరుకొచ్చిందట. మరి సారు కారు సైడు అద్దంలోకి వెళ్ళి చూసిండా ఎవరన్నా చెప్పిండ్రో గాని ఇట్లా కాన్వాయిని ఆపంగానే సారుతోని ఒక పారి మాట్లాడతా డిస్టర్బ్ చెయ్యా అని ఆడున్న పోలీసులను అడుగుతుంది. చంద్రాల సారు కూడా ఆమె అభిమానాన్ని చూసి ఉండయ్యా ఏమనకు అని దగ్గరకు పిలుచుకొని మాట్లాడిండు. అమ్మ నీ పానం పైలంగా చూసుకో, దావకన్నా మంచిగా చూపించుకో అని కూడా చెప్పిండు. కలిసినందుకు ఆమె సంబురం చూడుండ్రి, అప్పుడే సగం బీమారి కమ్మి అయినట్టున్నది. అయ్యా చంద్రాల సారు, మీరు ఇప్పుడు కారు ఆపి సామాన్య ప్రజలతో మాట్లాడుతున్న ముద్దుగానే ఉన్నది. ఇట్లనే 5 ఏళ్ళు కూడా అందరితోని కలిసి ఉండి వాళ్ళ కష్టసుఖాలు తెలుసుకుంటే మట్టుకు మీ సైకిల్ పార్టీ పంప్షారు కాకుండా 5 ఏళ్ళు ఏం కర్మ సారు, ఎల్లకాలం మీ తెలుగుదేశందే రాజ్యం ఉంటుంది. లేకుంటే అట్లా కూడా చేయకుండా అధికారంలోకి రాగానే ఆగమాగం చేసిర్రే అనుకో మీ సైకిల్ పల్లి బఠానీలకు కూడా కొరగాకుండా అవుతుంది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. పసుపుకొమ్ము పార్టీ పెబ్బ చంద్రాల సారు సీఎంగా ఇమానందిని ప్రమాణం చేసే కార్యానికి కేంద్ర మంత్రుల కాడ నుంచి రాజకీయ నాయకులు చుట్టాలు పక్కాలు మస్తు మందే వస్తురట. మరి ఎవరెవరు వస్తుర్రు ఏం కథ, మర్యాదలకు ఏ లోటు లేకుండా అన్ని మంచిగానే ఏర్పాట్లు చేసిర్రా. అన్ని ముచ్చట్లు ఆడదాకా పోయి అరుచుకుందాం పారి. అగో కేంద్ర మంత్రి అమిత్ షా సార్ వచ్చిండు కదా. 3 పార్టీల పొత్తుతోని ఆంధ్రలో ప్రజలు చంద్రాల సారుకు పట్టం కట్టిర్రు. ఇక సారు ప్రమాణ స్వీకారం పండుగకు హాజరు పడ్డారు చాలా మంది. కారు దిగిరాగానే బాబు గారు కూడా ఇంటోళ్ళందరితోని కలిసి ఎదుర్కొన్నాడు. ఇంట్లోకి తీసుకుపోయి మర్యాదలు మంచిగానే చేసినట్టున్నాడు. అగో పక్కపొంటి జేపీ నడ్డా సారు కూడా ఉన్నట్టున్నాడు. ఇంకెవరెవరు వచ్చిండ్రు అంటారా, సీన్మేషకాడు చిరంజీవి సారు ఇంటోళ్ళందరినీ వేసుకొని వచ్చిండు. తమ్ముడు పవనాలు సారు ఉప ముఖ్యమంత్రిగా ఇమానందిని ప్రమాణం చేసే కార్యానికి కాయిస్గా వస్తున్నట్టున్నారు. తమిళనాడు సూపర్ స్టార్ రజనీకాంత్ సార్ కూడా చంద్రాల సారు పేరంటానికి కదిలి కబాలీరా అన్నట్టు వస్తున్నాడు. ఇట్లా రాజకీయం లీడర్లు, సినిమేషకాళ్ళు, చుట్టాల పక్కాలు, పబ్లిక్ అందరితోని ప్రమాణ స్వీకారం పండుగ ఆంధ్రలో అంగరంగ వైభవంగా అయ్యింది. అయ్యా చంద్రాలు పవనాలు సార్లు, మీరు ప్రమాణ స్వీకారం చేసుకున్నాడు కాదు, పబ్లిక్కు ఇచ్చిన హామీలను అమలు చేసుట్లా కూడా ఇదే తరీకా ఉండాలి. లేకుంటే పంక పార్టీ లెక్క మీ కాసు గిలాసా పార్టీ సైకిల్ పార్టీలను ఎందుకు కొరగాకుండా చేస్తారు? యాది పెట్టుకొని పాలన చెయ్యండి. ముఖ్యంగా ముఖ్యమంత్రిగా ఇమానందిన్నందుకు చంద్రాల సారు మీకు మన బాలన్న ముచ్చట్ల తరపున శనార్థులు, శుభాకాంక్షలు.
బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా రెడ్ బుక్ మెయింటైన్ చేస్తుర్రట. అలా అందరి పేర్లు కూడా ఎక్కిస్తుర్రట. అందరి అంటే ఎవరైతే తెలంగాణ రాష్ట్రంలో కారు పార్టీ వాళ్ళను కడుపలసన చేస్తుర్రో అధికారులైనా సరే లీడర్లైనా సరే వాళ్ళందరి పేర్లు రాసుకుంటుర్రట. మరి అవి రాసుకొని ఏం చేస్తారంటారా? సెంటిమెంట్తోనే రాజకీయాలకు వచ్చిన పాడి కౌశిక్ రెడ్డి సార్ చెప్తుండేనుండ్రి. ఇలా అధికారులు ఎవరైతే చేస్తలేమో మేము కూడా రెడ్ బుక్ మెయింటైన్ చేస్తున్నాం. రెడ్ బుక్లు అన్ని పేర్లు రాసుకుంటున్నాం మేము కూడా, నో ప్రాబ్లం. మ్యాటర్ ఆఫ్ టైం వచ్చినప్పుడు మళ్ళీ మీకు కూడా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి మీరు దయచేసి, మీ మీద మాకు గౌరవం ఉంది, మిమ్మల్ని మేము బెదిరిస్తలేము, కానీ మీకు జస్ట్ గుర్తు చేస్తూ పాడి కౌశిక్ రెడ్డి గారు ఏమంటున్నాడో విన్నారా? బిడ్డ ఎటుకుడుక మాకు అధికారం లేదని ఇంత పలసన చేసి చూస్తారా? బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు ఎవరైనా సరే, ఏ ఎమ్మెల్యే అయినా సరే ప్రజలు ఎన్నుకుంటేనే ఎమ్మెల్యేలు అయ్యిండ్రు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు ఇచ్చిన మర్యాద మా కారు పార్టీ ఎమ్మెల్యేలకు ఇస్తలేరు, మమ్మల్ని కాన కూడా కానుతలేరు. అసొంటోళ్ళు అందరి పేర్లు రెడ్ బుక్లో రాసుకుంటున్నామా అంటున్నాడు. అయ్యా కౌశిక్ రెడ్డి గారు, దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలి, అధికారం ఉన్నప్పుడే అధికారులతోని అందరితోని మంచిగా ఉండాలి. అప్పుడు కూడా మీరు బెదిరించే పనులు చేయించినట్టుర్రు. మీ బీఆర్ఎస్ ఏలుబడిలా మీకు తెలియంది కాదు, గుర్తు చేస్తున్నాం అంతే. ప్రతి కుక్కకు ఓ రోజు వస్తుంది అన్నట్టు అధికారులకు కూడా ఇప్పుడు ఆ ఛాయిస్ వచ్చింది అంటున్నది. అయినా మీరు రెడ్ బుక్లో రాసుకుంటేంది, గ్రీన్ బుక్లో రాసుకుంటేంది? అప్పట్లో ఓట్లు వేయకపోతే ఇంటిల్లాదులం చచ్చిపోతామని అట్లా బ్లాక్మెయిల్ చేసి ఎమ్మెల్యేగా గెలిచినవు. ఇప్పుడు ఇట్లా బెదిరించి ఏం చేద్దాం అనుకుంటున్నావు సారు అంటుర్రు ఏమో చటిన్నోళ్ళు. సచివాలయంలో వాస్తు చక్కగా లేదని మళ్ళీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్కు మంచిగా అనిపిస్తలేదని మొన్న ముంగడి గేట్లు బంద్ పెట్టి పక్క గేట్లకి వెళ్ళి నడుస్తున్నారు కదా. ఇప్పుడు సీఎం సార్ తొవ్వ కూడా మార్చిండట. అగో ఇప్పుడు ఏ బందుకెళ్ళి వస్తుండు, ఏం కథ, ఏ బాటలో నడుస్తుండు అంటారా? చెప్పుడెందుకు చూపెడతా పాడ్రి. చూసినరా, సచివాలయం ముంగట పెద్ద గేట్ల కాడున్న తొవ్వ కాదు ఇది. సెక్రటేరియట్ పక్క పొంటి ఉన్న చిన్న తొవ్వలకెళ్ళి సీఎం సారు సచివాలయంకు వస్తుండట. ఇట్లా నార్త్ గేట్లకెళ్ళి వచ్చిన 4 వద్దులు సర్కార్కు అట్లనే సీఎం సారు పానంకు మంచుకుంటుందని అయ్యవారు చెప్పినట్టు ఉండ్రు. అయ్యా ముఖ్యమంత్రి గారు, మార్పు 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 అన్నారు. మార్పు అంటే సెక్రటేరియట్ల మీరు ఒయ్యే తొవ్వ మార్చుడేనా సారు? మార్పు అంటే గిట్లుంటదా సారు? అయినా మీరు మీ పాలన 10 కాలాలు పచ్చగా చల్లగుండాలంటే మార్చవలసింది వాస్తు కాదు, ఈ తొవ్వలు కాదు. మీరు చెప్పిన 6 గ్యారెంటీలు అమలు చేసి అందరికీ అందేటట్టు చూడాలి. రాష్ట్రంలో అవసరమైన పనులను వెంటనే మొదలుపెట్టి ప్రజలతోని శబ్బాష్ అనిపించుకుంటే 5-10 ఏళ్ళు ఏం కర్మ సారు, 60-70 ఏళ్ళ దాకా కూడా మీ సర్కారే ఏలుబడిలో ఉండేటట్టు ఉంది. మీ ఇందిరామ రాజ్యంలో గాయగురం చేయకుండా ఈ వాస్తవం కట్టేసుకుంటే ఎట్లా సారు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సార్తో 20 ఏళ్ళు కలిసి పని చేసినా ఏనాడు కూడా నాకు ఎమ్మెల్యే టికెట్ కావాలి, నాకు ఈ పదవి కావాలి, ఆ పదవి కావాలని ఎన్నడూ కూడా బానిస లెక్క అడుక్కోలేదట. ఎవరైనా అధికారం కోసము, పనుల కోసమే, పదవుల కోసమే పాకులాడుతుంటారు, ఆరాట పడుతుంటారు. పార్టీలున్న పెద్ద లీడర్లను తక్కట్ల బాట్లు కదా జోకినట్టు జోకేది జోకుతుంటారు. అది సరే కానీ ఇప్పుడు ఈ ముచ్చట మన బాలన ముచ్చట దాకా ఎందుకు వచ్చింది అంటారా? ఇనుండ్రి మీరే. నేను కేసీఆర్ గారి దగ్గర ఉన్న 20 ఏళ్ళు ఏనాడు నాకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వమని చెప్పలేదు, వారే ఇచ్చిండ్రు. ఏ ఫ్లోర్ లీడర్ కావాలని చెప్పి అడగలేదు, వారే ఇచ్చిండ్రు. ఇవాళ ఏ పదవి వచ్చినా కూడా ఆనాడు వారే గుర్తించి ఇచ్చింది తప్ప నేను పోయి నాకు ఆర్థిక మంత్రి ఇవ్వండి, లేకపోతే నాకు ఆరోగ్య మంత్రి ఇవ్వండి అని చెప్పి ఎప్పుడు అడుక్కోలేము మేము. ఇన్నరా మల్కాజిగిరి కమలం పువ్వు పార్టీ ఎంపీ ఈటల రాజేందర్ సార్ అన్నది. సారు పనితనం చూసే ఈటల ఇంటిని దేవులాడుకుంటా పదవులు వచ్చినాయట. కానీ ఎన్నడూ పదవి కావాలని బానిస లెక్క బదిలాడిన దాఖలాలు లేవని అనుకొచ్చుండు. అయినా ఇప్పుడు ఈ ముచ్చట ఎందుకు అన్నాడు అంటారా? కేంద్ర మంత్రి పదవి కావాలని ఢిల్లీకి పోయి కమలం పువ్వు పెద్దలను అడుక్కుంటాడని కొందరు అంటారు కదా. అసొంటోళ్ళ మాటలకు కౌంటర్గా ఇట్లా చెప్పుకొచ్చుండు. పదవులు అడుక్కునేటోడే అయితే కేసీఆర్ సార్ను, బీఆర్ఎస్ను బదనాం చేసినప్పుడే ఆడనే ఉండి వాళ్ళను బతిలాడి బామాలి అదే పార్టీలో ఉండేటోడా ఎట్లా? ఏమో ఈటల సార్కే తెలవాలంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. కాళేశ్వరం ప్రాజెక్టుకు ఇప్పుడు జాతీయ హోదా ఇచ్చిన ఉత్తదేనట. అగో దేశంలోనే చాలా పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్, అసోంటి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చుడు ఎందుకు ఉత్తముచ్చట అవుతుంది అంటారా? మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సారు 10 ఏళ్ళు జాతీయ హోదా కోసం దండలాడిండు. అసోంటిది ఇప్పుడు ఇచ్చినా పనికిరాదని ఎవరన్నారు అంటారా? చూడండి మీరే. పాలమూరు రంగారెడ్డి ఇరిగేషన్ ప్రాజెక్ట్, ఆ ప్రాజెక్టుకి జాతీయ హోదా, ఒక్క ప్రాజెక్టుకి జాతీయ హోదా ఇస్తారని చెప్పి డివిజన్ అప్పుడు ఇచ్చినటువంటి హామీ. అందువల్ల ఆ కాళేశ్వరం అయిపోయింది. అది మంచిగా అయిందా చెడ్డగా అయిందా కట్టడం అయిపోయింది. కాబట్టి ఇప్పుడు అక్కడ హోదా ఇవ్వమని అడిగే దాంట్లో ఇన్నరా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుందట. కాళేశ్వరం ప్రాజెక్టు కథ ఒడిసిపోయింది అని కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి సార్ అనుకొచ్చిండు.
ఏమో పోన్రి ఈ లీడర్ల మాటలు ఎట్లుంటాయి అంటే ఇంటికెళ్ళున్నమ్మ కొప్పు ఎటు ముడిచినా చక్కగానే అన్నట్టు ఉంటాయి. కాళేశ్వరంతో తెలంగాణ రాష్ట్రంలో కష్టాలు పోతాయని కారు పార్టీలు కథలుగా చెప్పిర్రు. వాళ్ళ కథ ఒడిచిపోగానే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలు ఏలుబడలకు వచ్చి వీళ్ళ డబ్బా వీళ్ళు కొట్టుకుంటారు. ఎవరైనా సరే వాళ్ళ పబ్బం గడుపుకొని పార్టీల డబ్బా కొట్టుకునేదందుకే కాయసు చూపెడుతుండ్రు. ఎవల మాటలు నమ్మాలనో ఎవల మాటలు నమ్మొద్దో తెలియని పరిస్థితి ఉన్నది అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన సంది తెలంగాణలో షేయి సర్కారు మొత్తం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నదట. 6 గ్యారెంటీలు అమలు చేస్తాము, మేము పాలకులం కాదు సేవకులమని ముఖ్యమంత్రి కాన్ నుంచి మంత్రుల దాకా అందరూ అంటుంటే డైవర్షన్ రాజకీయం చేస్తున్నారని ఎవరన్నారంటారా? ఇనుండ్రి మీరే ఇన్నరా. 6 గ్యారెంటీలు అమలు చేయవలసింది పోయి ప్రజలకు పాలకుల లెక్క కాకుండా సేవకుల లెక్క పనిచేస్తామని చెప్పిన షేయి పార్టీ లీడర్లు అనుకున్నది ఒకటి అయ్యింది ఒకటి అన్నట్టు, చెప్పింది ఒకటి చేస్తున్నది ఒకటి అన్నట్టు ఉన్నదట. వాళ్ళు అట్లా చేసుడు తప్పున్నారా? అంతకంటే ఎక్కువనే. మీరు ఇప్పుడు మైకు ముంగడ మంచిగానే మాట్లాడుతున్నారు. మీ బీఆర్ఎస్ ఏలువడిలో ఉన్నప్పుడు కూడా ఈ దాటేసుడు ఆచారం కొనసాగలేదా? అప్పట్లో సీఎంగా ఉన్న కేసీఆర్ సారే సీదా విలేకరులు అడిగిన ప్రశ్నలకు ఎన్నో మాటల వంకర టింకర సమాధానాలు చెప్పలేదా? అంతెందుకు దళితుణ్ణి ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పి గులాబీ గుడిసెకు పెద్దవాసమైన కేసీఆర్ సారే సీఎం కాలేడా? ఇదొక్కడే కాదు, ఎన్నో టాపిక్లను పాత ముఖ్యమంత్రి సారు పాత్ర పెట్టలేదా? ఈ ముచ్చట మీకు తెలియంది కాదు, యాద్ చేస్తున్నాం అంతే. ఎవలేం సుధపూసలు కాదు. ఓడెక్కేదాకా ఓడమల్లన్న, ఓడ దిగినాక బోడమల్లన్న అన్నట్టు రాజకీయ నాయకులు ఉంటారు అంటుండ్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. తెలంగాణ రాష్ట్రంలో ఏలుబడిలకు వచ్చిన కాంగ్రెస్ సర్కారు దవాఖానాల శాఖల పనిచేసేటోళ్లకు జీతాలు ఇస్తలేదట. బంగారు తెలంగాణ ఏం కర్మ, ప్లాటినం తెలంగాణ చేసుకుందామని కలలు కంటున్న ఈ కాంగ్రెస్ ఇందిరామ రాజ్యంలో ఆసుపత్రుల శాఖల పనిచేసే ఉద్యోగులకు జీతాలు ఇవ్వకపోవడం ఏంది అంటారా? ఈనుండ్రి మీరే. వీళ్ళంతా స్టాఫ్ నర్సులట. సర్కారు నుంచి జీతాలు రాక సంసారాలు ఎల్లదీసుకోలేక చాలా గోసలు ఎల్లదీస్తున్నారట. ఒక్కరోజు అడ్డమీది కైకిలికి ఓకుంటేనే ఎల్లని పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో కష్టం చేసుకునేటోళ్లకు దాపురిస్తుంది. అటువంటిది నెల దినాలు పనిచేసి నెలాఖరుకు వచ్చేసరికి జీతం తీసుకునే వీళ్ళ పరిస్థితి ఏంది? కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తొలుతలనే నర్సులకు నియామక పత్రాలు ఇచ్చిండ్రట. కొందరు నిరుద్యోగులకు నీడనిచ్చిర్రు, మంచిగానే ఉన్నది. ఇంకా కొన్ని నియామక పత్రాలు ఇచ్చేది ఉంది, అది కూడా ఇవ్వవలసి ఉన్నది. అట్లా ఇస్తలేరు, ఇట్లా జీతాలు కూడా ఎందుకు ఇస్తలేరు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పనితనం ఎట్లున్నదంటే వంట అయినాక గంటె దింపినట్టు ఉన్నదని గరానికి వచ్చిండ్రు. సీదా సీఎం సార్ ఇంటికి చేరుకుండ్రు, ఇట్లా ధర్నాకు దిగిండ్రు. ఇదేనా ఇందిరామ రాజ్యం అంటే? మార్పు 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 అన్నారు. మార్పు అంటే జీతాలు ఆపుడైనా సారు అని మంచిగానే మరలబడ్డారు. ఇక పోలీసులు వాళ్ళని ఆపి అక్కడికి వెళ్ళి ఎవల ఇళ్లకు వాళ్ళను సాగదోలిర్రట. అయ్యా ముఖ్యమంత్రి గారు, మీరే జీతంలోకి తీసుకుంటారు, వాళ్ళకు జీతాలు ఇయ్యరా? ఇదేనా సారు మీరు తెస్తాన్న మార్పు అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. వి వాంట్ జస్టిస్, వి వాంట్ జస్టిస్ అని గాంధీ భవన్ ముంగడ కూర్చొని కొందరు ధర్నా చేస్తుర్రు. అట్టముక్కలు చేతుల్లో పట్టుకుర్రు. మాకు అపాయింట్మెంట్ ఇస్తేనే ఈడికెళ్ళి లేస్తాము, లేకుంటే లేవమని ఆడోళ్ళు మొగోళ్ళు జిద్దు మీదుర్రు. మరి ఎవరు అపాయింట్మెంట్ అడుగుతుర్రు? ఎవరు వాళ్ళకు టైం ఇస్తలేరో ఎందుకు అట్లా చేస్తుర్రో అరుచుకుందాం పారి. వీళ్ళంతా ఏఈఈ అభ్యర్థులట. నోటిఫికేషన్లు ఇచ్చి 2 ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ ఆ పంచాయతీ ఒడిచింది లేదట. దినానికింత పెండింగ్ పడుతున్నదట. ప్రభుత్వాలే మారుతున్నాయట కానీ వాళ్ళ సమస్య మాత్రం పరిష్కారం అయితలేదట. ఇందిరమ్మ రాజ్యంలోనన్నా మాకు మేలు జరుగుతుంది అనుకుంటే ఎల్లయ్య గొంగడి ఏడున్నది అంటే వేసిన దగ్గరనే ఉన్నది అన్నట్టు ఉన్నదని బాధ చెప్పుకుంటురు. మార్చి నెల సెలెక్ట్ చేసిర్రు, ఇప్పటికీ కూడా అపాయింట్మెంట్ లెటర్లు ఇయ్యకపోవడేంది? ఇదేనా మార్పు అంటే? ఇట్లా ఉత్తగా పొద్దు గడిపితే ప్రభుత్వానికి ఏమొస్తుంది? సర్కారు పనితనం ఏం చక్కదనంగా లేదని సీదా గాంధీ భవన్ కాడికి పోయి ఈ తీరుగా నిరసన తెలిపిండ్రు. అయ్యా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, గా అపాయింట్మెంట్ లెటర్లట కమిషన్ నుంచి ఇప్పించి ఏఈఈ అభ్యర్థులకు అండగా నిలబడకపోయినరు సారు అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. 3-4 దినాల సంధి నీళ్ళు వస్తలేవు, దాహం దాహం అని ప్రజలు అల్లాడుతున్నా అక్కడ అధికారులు షేయి సర్కార్ లీడర్లు అస్సలు పట్టించుకుంటలేరట. నీళ్లు లేక నోరు ఎండిపోతున్నదని బతిలాడుతుంటే మీరు పట్టించుకోరా? మీతో ఎట్లా పని చేయించుకోవాలనో, ఎట్లా నీళ్లు తెప్పించుకోవాలనో మాకు ఎరికే అని ఎసొంటి గురం చేసిర్రో చూడుర్రి. నీళ్ళు వస్తలేవు, ట్యాంకర్లు పంపిస్తున్నారు. నీళ్ళ పొద్దుగల ట్యాంకర్లు లేవు, ఏమి లేవు. మేము 4 రోజులకలే మాకు నీళ్ళే లేవు. మేమేం తాగాలి, ఏం అనుకోవాలి, ఏం చూసి అనుకోవాలి. ఒక్క పూట కూడా ఇప్పుతన్నాడు. పొద్దున్న 9 గంటలకు ఇప్పుతన్నాడు, ఇప్పలేడు. పొద్దుగా పంపిస్తున్నాడు, పంపించలేడు. నిన్న పొద్దున్న నుంచి టార్చర్ పెడితే పొద్దుగాల కూడా ఇప్పుతా. ఇప్పుడు ఏమైనా కూడా పొద్దుకి మరి వాటర్ సప్లై చేసేట ఆయన వస్తున్నాడట, వీళ్ళ గల్లీలా తిరుగుతున్నాడట. ఏమయ్యా నీళ్ళు ఇడుస్తలేవు ఏంది
అంటే ఇయ్యాల ఇడుస్తా రేపు ఇడుస్తా అనుకుంటా పొద్దు గడుపుతున్నాడట. అసలే ఎండాకాలం దూపకు వశమైతలేదని ఎంత బతిలాడినా ఇడిచిపెడతలేడట. ఎన్ని దినాలని ఓపిక పడతారు. అందుకే మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలాంకము ఊరిలున్న గాంధీనగర్లో ఉన్న అమలాక్కలు ఏకమైనరు. సడకి ఎక్కిట్ల సమరం చేస్తున్నారు. ఇక షెయి సర్కార్ లీడర్లను చెప్పుమంటే మల్లన్న సాగర్ నీళ్లు మలుపుతున్నాము, కొండపోశమ్మ రిజర్వాయర్ నీళ్లు కులాయిస్తున్నాము, రంగనాయక సాగర్ నీళ్లు రంది లేకుండా ఇస్తున్నామని చెప్పుడే ఉన్నది కానీ చేసింది మాత్రం ఏం లేదు. ఇదేనా మార్పు అంటే అని మహిళలు మండిపడుతున్నారు. టోల్ గేట్ కాడ కిరాయి కట్టుమన్నందుకు ఒకడు ఏం చేసిండో తెలుసా? జేసీబీతో వచ్చిన నన్నే టోల్ ఛార్జ్ అడుగుతావా? అసలు నా జేసీబీ అంటే ఏమనుకుంటున్నావు? పెద్ద పెద్ద బంగ్లాలనే గులగొట్టిన ఆఫ్టర్ నీ టోల్ ప్లాజాను గులగొట్టనా అనుకున్నాడో ఏమో కానీ జేసీబీతో చూస్తున్నంత సేపట్ల ఎంత ఆగం చేసిండో చూడండి. నాగుంబాం పడిగెత్తి కదా బుసలు కొట్టినట్టే జేసీబీ బొక్కెనతో ఇటు దింపి అటు దింపి 2 పచ్చలు వాళ్ళ కొట్టిండు. ఇంకా శానసేపే ఉన్నాడు. ఉండి ఇక నన్ను ఆపేదందుకు ఎవరు కూడా వచ్చేంత సాహసం చేయరు అనుకున్నాడో ఏమో ఆయనతో జేసీబీని చంపుకొని పోయిండు. ఇక ఈ భాగవతం అంతా ఆడనే ఉన్నోళ్ళు ఇట్లా వీడియోలకు ఎక్కించి ఇంటర్నెట్లకి ఎక్కిస్తే ఇరగ మరగ తిరుగుతుంది. టోల్ ప్లాజాల కాడ ఇట్లా ఈయన ఒక్కడే కాదు చాలా మంది పంచాదులు పెట్టుకున్న సంఘటనలు బొచ్చడు ఉన్నాయి కానీ ఇట్లా జేసీబీతో వలగొట్టుడు మాత్రం ఇదే ఫస్ట్ అనిపిస్తున్నట్టున్నది. ఎన్ని దినాల బట్టి ఇట్లా టోల్ గేట్ ఛార్జీలు వసూలు చేస్తారు. మీరు పట్టుకున్న టెండర్లు ఇంకా అయిపోలేదా, ఇంకా మీ కమిషన్లు నిండలేవా అన్నట్టు కోపంతోనే ఇట్లా చేసినట్టు అనిపిస్తుంది అంటూరు ఈ ముచ్చటిన్నోళ్ళు. అన్నట్టు ఇది జరిగింది ఏడనో చెప్పలేదు కదా, మనతాన కాదు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో. ఇక ఇవి ఇలా తెచ్చిన ముచ్చట ఎట్లున్నాయి అసలు ఉన్నాయలే. ఎస్ఎస్సీ డిజిటల్ బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కమెంట్ చేస్తారు, బాగా లైకులు చేస్తారు, బాగా షేర్లు చేస్తారు. ఇట్లనే ఆదరించారు. ఇంకా ముచ్చలు తెచ్చి మీకు వినిపిస్తూనే ఉంటా మరి. సెలవు, శనార్థి, దండం, పబ్బతి ఇంకేమైనా ఉంటాయి.